హాయ్ గైస్, ఈరోజు రివ్యూ వచ్చేసి రాబిన్ హుడ్ నితిన్ నటించిన వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా లెంత్ వచ్చేసి 2 hours 36 minutes. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉంది అంటే, సినిమాలో హీరో వచ్చేసి ఒక అనాథ. తను ఒక అనాథాశ్రయం కోసం దొంగతనాలు అవి చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి ఫారెన్లో ఉండే ఒక డబ్బున్నోడి కూతురు. ఇద్దరు ఎలా కలుసుకున్న తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, హీరోకి విలన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది కథలో చూడండి. సినిమా ఎలా ఉంది అంటే, వెంకీ కుడుమల గారి పాత సినిమాలతో పోలిస్తే చాలా యావరేజ్గా ఉంది. వెంకీ కుడుమల గారి సినిమాల్లో ముఖ్యంగా కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యింది, కానీ ఈ సినిమాలో అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకలా అంటే, ఫస్టే చిన్న పిల్లోడైన హీరో అంత పెద్ద దొంగతనాలు ఎలా చేస్తాడు అనేది ఇన్లాజికల్గా చూపించడం జరిగింది. అసలు లాజికే లేదు అందులో. తర్వాత పెద్దగైనాక కూడా అది లాజిక్గా చూపించలేదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, దొంగతనాలు చేసేయడం, డబ్బు దోచేయడం జరుగుతూ ఉండిద్ది. చూసే ఆడియన్స్కి అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఇక సినిమాలో మ్యూజిక్ వచ్చేసి అస్సలు బాగాలేదు. ఎలా కొట్టారో ఏంటో కానీ చాలా సోదిగా కొట్టారు. ఇలా పర్ఫార్మెన్స్కి వచ్చేసి మన నితిన్ గారు చాలా బాగా చేశారు. శ్రీలీల గారు యాజ్ యూజువల్ ఎలా పడితే అలా చేసేది. ఇక వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తదితరుల యాక్టింగ్ తమ రోల్స్కి తగ్గట్లు చేశారు. సినిమా ఎలా ఉంది అంటే, ఒక్కసారి చూడ్డానికి పర్లేదు, అలా అని చెప్పి బోర్గా కూడా ఉండే అవకాశం చాలా వరకు ఉంది. ఇక డేవిడ్ వార్నర్ విషయానికి వస్తే, ట్రైలర్లో చూసి ఏదో తనకంటూ ఒక బెస్ట్ రోల్ పడిందేమో అని చాలా ఆనందపడ్డా, కానీ అసలు అక్కడ ఏం లేదు. ట్రైలర్లోకి మించి అతనికి చూపించేంత స్కోప్ సినిమాలో కూడా ఏం లేకుండా పోయింది. సినిమా ఎందుకు చూడాలి అంటే, అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్కి నితిన్ అన్న పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.